మన ఓజోన్ పొర పరిరక్షణ కోసం 1995లో మొలీనా, పాల్ క్రూటిజన్ అండ్ షేర్వుడ్ ల్యాండ్ అనే వ్యక్తులు ఓజోన్ పొర పరిరక్షణకు కొన్ని సూచనలు చేశారు. ఓజోన్ పొరపై పరిశోధనలు చేపట్టినటువంటి మొలీనా, పాల్ క్రూటిజన్ అండ్ షేర్వుడ్ ల్యాండ్లకు 1995లో నోబెల్ బహుమతి లభించింది. వీళ్ళు ఓజోన్ పొరపై పరిశోధన జరిపినటువంటి కారణంగా వీళ్ళకు నోబెల్ బహుమతి కూడా లభించింది. ఈ ఓజోన్ పొర ధ్రువ ప్రాంతాల దగ్గర 0.40 సెంటీమీటర్లు ఉంటే భూమధ్య రేఖ దగ్గర 0.29 సెంటీమీటర్స్ గా ఉన్నది ఓజోన్ పొర మందం. ఎక్కడంటే మనకు మామూలుగా ఏంటంటే ఇది భూమి అయితే ఇది భూమధ్య రేఖ, కర్కట రేఖ, మకర రేఖ, ఆర్కిటిక్ వలయము, అంటార్కిటిక్ వలయం. అంటార్కిటిక్, భూమధ్య రేఖ, కర్కట రేఖ, మకర రేఖ ఇవి ధ్రువ ప్రాంతాలు. ఉత్తర ధ్రువము, దక్షిణ ధ్రువము. ఈ ఉత్తర ధ్రువము, దక్షిణ ధ్రువంలో మొత్తం మంచు ప్రాంతాలే. అక్కడ మానవ కార్యకలాపాలు ఏవి ఉండవు. ఇల్లు కట్టుకోవడాలు, పరిశ్రమలు స్థాపించడం ఏమి ఉండదు. అసలు సూర్యకిరణాలు అక్కడ దాకా పోవు. ఒక 6 నెలల పాటు ఉత్తర అర్ధభాగంలో సూర్యకిరణాలు ప్రసరింపబడితే ఇంకొక 6 నెలలు దక్షిణ అర్ధభాగంలో సూర్యకిరణాలు ప్రసరించబడతాయి. అంటే ఇక్కడ ఉత్తర దక్షిణ ధ్రువాలలో 6 నెలలు చీకటి, 6 నెలలు పగలు ఉంటది. ఇట్లాంటి చోట మానవుని కార్యకలాపాలు చాలా కష్టం. అలాంటి చోట పర్యావరణం సమృద్ధిగా ఉంది. అక్కడ ఓజోన్ పొర యొక్క మందం ఎంత ఉందట 0.40 సెంటీమీటర్స్ అని ఉంది. మన బుక్ లో 0 పడలేదు, మీరు ఆ 0 అని మెన్షన్ చేసుకొని 40 మెన్షన్ చేయండి. 0.40 సెంటీమీటర్స్ ఉంటే భూమధ్య రేఖ దగ్గర
మానవుని యొక్క కార్యకలాపాలు గరిష్టానికి చేరుకుంటాయి కాబట్టి ఈ భూమధ్య రేఖ దగ్గర ఆ ఓజోన్ పొర బాగా దెబ్బతిని ఉన్నది 0.29% అండి. 0.29 సెంటీమీటర్స్ దాకా ఉందని తెలియచేయడం జరిగింది. ఇది ఓజోన్ పొరకు సంబంధించి మరియు గ్లోబల్ వార్మింగ్ కి సంబంధించినటువంటి సమస్యల గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఓజోన్ పొర దెబ్బతినడం వల్ల ప్రపంచంలో ప్రతి సంవత్సరం 1450 విలువైన కట్టడాలు దెబ్బతింటున్నాయట. ఈరోజు తాజ్మహల్ దెబ్బతినడానికి, తాజ్మహల్ రంగు మారిపోవడానికి కారణం ఈ ఆమ్ల వర్షాలు, ఓజోన్ పొర దెబ్బతినడానికి. ప్రపంచంలో తాజ్మహల్ లాంటి కట్టడాలు సుమారుగా ప్రతి సంవత్సరం 1450 విలువైనటువంటి కట్టడాలు నాశనం అవుతున్నాయని మనకు తెలుస్తుంది. ఇది గ్లోబల్ వార్మింగ్ వల్ల వచ్చేటువంటి సమస్యలు. ఇదంతా ఒక అయితే ఇక నెక్స్ట్ ఏంటంటే ప్రపంచ పర్యావరణ అభివృద్ధికి ప్రపంచ దేశాల కృషి అనే ఒక టాపిక్ ఉంది మనకు. నాలుగు వెళ్ళాల్సి ఉంది. దానికన్నా ముందు ఐబిఆర్డి ప్రపంచ బ్యాంకు 2013లో ఒక నివేదిక ఇచ్చిందండి. 2013లో ఒక నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక అన్నది 2009 సంవత్సరానికి సంబంధించింది. ప్రపంచ బ్యాంకు 2013లో ఇచ్చినటువంటి నివేదిక 2009 సంవత్సరానికి సంబంధించినది. ఇందులో భారతదేశానికి సంబంధించిన అంశాలు చెబుతూ ఏం చెప్పిందంటే, భారత్ 1953 నుంచి 2009 మధ్య $3.75 ట్రిలియన్ ఆదాయాన్ని నష్టపోయింది పర్యావరణ కాలుష్యం వల్ల అని. సహజ వనరులు వినియోగించుకొని కాలుష్యాలను విడుదల చేయడం వల్ల భారత్ నష్టపోయేటువంటి ఆదాయం విలువ $3.75 ట్రిలియన్ అని ప్రపంచ బ్యాంక్ పేర్కొన్నది 2013లో. ఆ నివేదిక 2009కి సంబంధించిన దాంట్లో ఒక 2009లోనే భారత జాతీయ ఆదాయంలో 5.7% నష్టం ఏర్పడింది పర్యావరణ కాలుష్యం వల్ల ఏర్పడిన నష్టం అని. అంటే సహజ వనరులు వినియోగించుకోవడం వల్ల మనం సహజ వనరులు కోల్పోయినాం. ఎంత విలువ చేసిన సహజ వనరులు కోల్పోయామో, కాలుష్యాలు ఎంతవరకు విడుదలయ్యాయి, ఆ విడుదలైన కాలుష్యాలను తగ్గించుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఈ రెండింటిని అంచనా వేస్తే జాతీయ ఆదాయంలో 5.7% దాకా ఉంటుంది అని మన ప్రపంచ బ్యాంకు చెప్పింది. అంటే సహజ వనరులు వాడడం వల్ల అవి కొంత తరిగిపోయినాయి. ఆ తరిగిపోయినటువంటి సహజ వనరుల విలువ, తర్వాత నెక్స్ట్ పరిశ్రమలు స్థాపించడం వల్ల కాలుష్యాలు విడుదలవుతాయి. ఆ విడుదలైన కాలుష్యాలను తగ్గించుకోవడానికి అయ్యే ఖర్చును, ఈ రెండింటిని కలిపితే జాతీయ ఆదాయంలో సుమారుగా 5.7% దాకా ఉంటుందని ప్రపంచ బ్యాంక్ చెప్పుకొచ్చింది. 1953 నుంచి 2009 మధ్య ప్రతి సంవత్సరం $150 బిలియన్ ఆదాయాన్ని భారత్ నష్టపోయింది అని. అంటే భారత్ లో ఈ సహజ వనరుల క్షీణత కానీ మరియు ఈ కాలుష్యాల ప్రభావం కానీ ఏ స్థాయిలో ఉంది, ఆదాయం పైన ఏ మేరకు ప్రభావం చూపుతుంది అనే దాని మీద ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన నివేదికలో ఉన్నటువంటి అంశాలు. 1953 నుంచి 2009 మధ్య భారత్ లోనట ప్రతి సంవత్సరం $150 బిలియన్ ఆదాయము మనం నష్టపోతున్నాం కాలుష్యాల వల్ల, సహజ వనరుల క్షీణత వల్ల అని పేర్కొనడం జరిగింది. రైట్. నెక్స్ట్ ముందుకెళ్దాం. పర్యావరణ పరిరక్షణకై ప్రపంచ దేశాల కృషి. పర్యావరణ పరిరక్షణకై ప్రపంచ దేశాల కృషి ఈ అంశం గురించి చూద్దాం.
దేశాలు ఏమైనా ప్రయత్నం చేస్తున్నాయా ఈ పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి? మరి ఏ మేరకు ఆ ప్రయత్నాలు కొనసాగుతున్నాయో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నేడు అధిక సంఖ్యలో సహజ వనరులు వినియోగించుకుని నాశనం చేస్తున్నది అభివృద్ధి చెందిన దేశాలే. అధిక సంఖ్యలో పరిశ్రమలు స్థాపించి కాలుష్యాలకు గురి చేస్తుంది కూడా అభివృద్ధి చెందిన దేశాలే. మరి ఇలాంటప్పుడు పర్యావరణ పరిరక్షణ కోసం ఎవరు ప్రయత్నాలు ప్రారంభించాలి? అభివృద్ధి చెందిన లేదా చెందుతున్న దేశాలలో ఎవరికి మీద బాధ్యత ఎక్కువ ఉంది అంటే అభివృద్ధి చెందిన దేశాల మీద బాధ్యత ఎక్కువగా ఉన్నది. అంటే వాళ్ళ వల్లనే ఎక్కువ సహజ వనరులు నాశనం అవుతున్నాయి, వాళ్ళ వల్లనే ఎక్కువ కాలుష్యాలు విడుదలవుతున్నాయి. సో నేడు పర్యావరణం దెబ్బతింటుంది ప్రధానంగా అభివృద్ధి చెందినటువంటి దేశాల వల్లనే. దానికి సంబంధించిన ఒక నివేదికలో మనం చూస్తే 1950 నుంచి 1990 మధ్య ప్రపంచంలో అత్యధిక మొత్తంలో కాలుష్యాలను విడుదల చేసినటువంటి దేశాల యొక్క జాబితాను చూస్తే ఫస్ట్ అమెరికా, తర్వాత యూరోపియన్ యూనియన్ దేశాలు ఉన్నాయి. 1950 నుంచి 1990 మధ్య ప్రపంచంలో అత్యధిక మొత్తంలో కాలుష్యాలను విడుదల చేసినటువంటి దేశాలు, సహజ వనరులు వినియోగించుకుని పర్యావరణాన్ని నాశనం చేసిన దేశాలలో ఫస్ట్ అమెరికా, తర్వాత యూరోపియన్ యూనియన్ దేశాలే ఉన్నాయి. ముఖ్యంగా ధనిక దేశాలు యూరోపియన్ యూనియన్ మినహా, EU దేశాలు మినహా ధనిక దేశాలలో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్ లాంటి దేశాలు కలుపుకుంటే ఈ దేశాల జనాభా 15% ఉంది. యూరోపియన్ యూనియన్ దేశాలు కాకుండా మిగిలినటువంటి OECD దేశాల యొక్క జనాభా 15%. అయితే ఈ 15% ఉన్నటువంటి జనాభా 45% కర్బన ఉద్గారాలకు కారణమవుతుంది. కార్బన్ ఎమిషన్స్ ని విడుదల చేస్తున్నాయి. ఇవి ధనిక దేశాల జనాభా. ఎక్సెప్ట్ యూరోపియన్ యూనియన్, వెస్టర్న్ యూరోపియన్ యూనియన్ దేశాలు మినహా ధనిక దేశాలలో ఈ 15% ఉన్నటువంటి జనాభా 45% కర్బన ఉద్గారాలకు కారణమవుతుంది. అలాగనే ఆఫ్రికన్ దేశాల జనాభా 11% ఉంది ప్రపంచ జనాభాలో. వీళ్ళు కేవలం 2% మాత్రమే కర్బన ఉద్గారాలను విడుదల చేస్తున్నారు. మరియు అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆఫ్రికా దేశాలు కాకుండా మిగిలిన అభివృద్ధి చెందుతున్న దేశాలలో 75% జనాభా ఉంటే వీళ్ళు జస్ట్ ఓన్లీ 7% కర్బన ఉద్గారాలను మాత్రమే విడుదల చేస్తున్నాయి. మిగిలిన 44% EU దేశాలు అంటే యూరోపియన్ యూనియన్ దేశాలు, పశ్చిమ యూరోప్ దేశాల వల్ల కర్బన ఉద్గారాలు ఎక్కువ మొత్తంలో విడుదలవుతున్నాయి. ఇది కర్బన ఉద్గారాలలో అధిక వాటా ధనిక దేశాలైతే ఆ ధనిక దేశాల్లో ప్రధానంగా అమెరికానే ఉన్నది. అలాగే 1950 నుంచి 1990 మధ్య కర్బన ఉద్గారాల యొక్క విడుదల 1950 నుంచి 1990 మధ్య కర్బన ఉద్గారాల యొక్క విడుదల ప్రపంచంలో ఏ దేశాలలో ఏ స్థాయిలో ఉన్నది అనే దాని మీద ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చూద్దాం ఒకసారి. కర్బన ఉద్గారాల విలువ 1950 నుంచి 1990 మధ్య 1950 నుంచి 1990 మధ్య ఇలా చూస్తే ఒక నిమిషం అండి. అర్జెంట్ కాల్ ఉంది, మాట్లాడుకుంటాను జస్ట్ పర్మిషన్. ఇంపార్టెంట్ కాల్స్ వస్తుంది, చేస్తుంటే బిజీ వస్తుంది, తర్వాత బ్రేక్ టైమ్ లో చూసుకుంటానండి. మనం ముందుకెళ్దాం. ఇంకా 1950 నుంచి 1990 మధ్య ప్రపంచం లోపల కర్బన ఉద్గారాలను విడుదల చేసినటువంటి దేశాలలో టాప్ పొజిషన్ లో ఉన్నటువంటి దేశాలు చూస్తే ఫస్ట్ యుఎస్ఏనే ఉందండి. యుఎస్ఏ 186 బిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలు విడుదల చేసింది ఈ మధ్య కాలంలో. ఆ తర్వాత EU దేశాలు, యూరోపియన్ యూనియన్ దేశాలు
128 బిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను విడుదల చేయడం జరిగింది. ఇక దీని తర్వాత నెక్స్ట్ రష్యా 68 బిలియన్ టన్నులు అయితే, చైనా అండ్ కెనడా ఈ రెండు దేశాలు 88 బిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను విడుదల చేయడం జరిగింది. సో అధిక మొత్తంలో కర్బన ఉద్గారాలను విడుదల చేస్తున్నటువంటి దేశాల్లో యుఎస్ఏ, యూరోపియన్ యూనియన్ దేశాలు, తర్వాత చైనా, కెనడా లాంటి దేశాలు ఉన్నాయి. తర్వాత రష్యా. ఈ కర్బన ఉద్గారాల విడుదల 1950లో 280 మిలియన్ కిలోలు ఉంటే 1990కి వచ్చే నాటికి 360 మిలియన్ కిలోలకు పెరిగింది. అంటే కర్బన ఉద్గారాలు పెద్ద మొత్తంలో విడుదల చేయబడుతున్నాయని. ఈ పెద్ద మొత్తంలో విడుదల చేయబడుతున్న ఈ కర్బన ఉద్గారాలకు ప్రధాన కారకులు ఎవరంటే ఈ దేశాలే. ప్రధానంగా ఎక్కువగా కాలుష్యాలకు గురి చేసినటువంటి దేశాలుగా చెప్పబడుతున్నాయి. ఇలా ప్రపంచ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రయత్నాలు ప్రారంభించాలనుకుంటున్నప్పుడు ఆ బాధ్యత ఎవరి మీద ఎక్కువగా ఉంటుంది అంటే, ఎవరైతే ఎక్కువగా కాలుష్యానికి కారకులుగా ఉంటున్నారో వారి మీదనే బాధ్యత ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళే ముందుకు రావాలి. ఇలా ప్రపంచ దేశాలలో కర్బన ఉద్గారాలను తగ్గించుకోవడానికి ప్రధానంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలే ఎక్కువగా కారణాలుగా నిలుస్తున్నాయి. కాబట్టి ఈ దేశాలను మనం కంట్రోల్ చేయగలిగితే ప్రపంచ పర్యావరణం అనేటువంటిది కొంతవరకు అదుపు చేయొచ్చు అని చెప్పేసి ప్రపంచ పర్యావరణ ధరిత్రి సదస్సులను ఏర్పాటు చేసి అభివృద్ధి చెందినటువంటి దేశాలను కంట్రోల్ చేసుకోవడం జరుగుతుంది. ఒక్క నిమిషం అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. రైట్. ఇలా ప్రపంచ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తున్నటువంటి ఈ దేశాలను కంట్రోల్ చేయడానికి ప్రపంచ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచ దేశాల కృషిలో భాగంగా కొన్ని ధరిత్రి సదస్సులను ఏర్పాటు చేసి ఆ ధరిత్రి సదస్సుల్లో భాగంగా అభివృద్ధి చెందినటువంటి ఈ కాలుష్యాలను ఎక్కువగా విడుదల చేసినటువంటి దేశాలకు నిబంధనలు రూపొందించి ఆ దేశాలని కంట్రోల్ చేయడం ద్వారా ప్రపంచ పర్యావరణాన్ని కాపాడుకునే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి 2007-8లో యుఎన్డిపి ఒక రిపోర్ట్ ఇచ్చిందండి. ఒక రిపోర్ట్ ఇచ్చింది. పరిస్థితి 2007-8లో యుఎన్డిపి ఇచ్చిన రిపోర్ట్ లో పరిస్థితి ఎలా ఉంది అనే దాని మీద ఆయన చెప్పిన అంశం ఏంటంటే, సార్ చూద్దాం. యుఎన్డిపి రిపోర్ట్ లో ప్రపంచంలో 40 మిలియన్ల మంది పేద ప్రజలు నీటి కాలుష్యానికి గురవుతున్నారు, పేదరికానికి గురవుతున్నారు. యుఎన్డిపి రిపోర్ట్ లో చెప్పినటువంటి ప్రధానమైన అంశం ఇదే. ప్రపంచంలో 40 మిలియన్ల మంది పేదలు నీటి కాలుష్యానికి గురై పేదరికంలోకి నెట్టివేయబడ్డారు. నీటి కాలుష్యానికి వీరెవరూ కారణకులు కాదు, కానీ నీటి కాలుష్యం బారిన పడి వీరు పేదరికంలోకి వెళ్ళిపోతున్నారు. వీరి ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ పేదవాళ్ళు నీటి కాలుష్యానికి అస్సలు కారకులు కాదు. ఆ నీటి కాలుష్యానికి కారణమవుతుంది పరిశ్రమలు విడుదల చేసే వ్యర్థాలను నదులలో కలపడం వల్ల ఆ నది తీర ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ళు ఆ నీటిని తాగే ప్రయత్నం చేస్తారు. సో ఆ నీటిని తాగడం వల్ల అందులో కలిసిన కెమికల్స్, అందులో ఉన్నటువంటి ఎఫెక్ట్, నీటి కాలుష్యం ఎఫెక్ట్ వీళ్ళ మీద పడి వీళ్ళ ఆరోగ్యాలు దెబ్బతిని వీళ్ళ జీవన ప్రమాణం దెబ్బతింటుంది. ఆ నదులు కలుషితం కావడానికి వీళ్ళు అసలు కారకులు కాదు, కానీ వీళ్ళు ఆ నీటి కాలుష్యానికి గురి చేయబడుతున్నారు. అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రపంచంలో సుమారుగా భారత్తో సహా చైనా, జపాన్, యుఎస్ఏ, రష్యా దేశాలు కలుపుకొని దేశాలు కలుపుకొని ప్రపంచం మొత్తం కర్బన ఉద్గారాలలో 50% కర్బన ఉద్గారాలు ఈ దేశాల వల్లనే జరుగుతుంది అని యుఎన్డిపి చెప్పుకొస్తుంది. అంటే 2007-8లో భారత్ కూడా కర్బన ఉద్గారాల విడుదలలో ఒక ప్రధానమైన వాటాదారుడిగా చేరింది. 1990 నాటికి భారతదేశంలో ఆశించిన స్థాయిలో పెద్దగా పరిశ్రమలు ఉన్నాయి. 2007-8కి వచ్చేసరికి భారత్ లో కూడా పరిశ్రమలు పుట్టుకొచ్చినాయి. భారత్ నుంచి కూడా కర్బన ఉద్గారాలు విడుదలవుతున్నాయి.
ఇది ఇలాగనే కొనసాగితే 2080 కల్లా సుమారుగా 600 మిలియన్ల మంది పేదరికంలోకి నెట్టివేయబడే ప్రమాదం ఉన్నది. రోజు రోజుకు జనాభా పెరుగుతుంది కాబట్టి పెరిగిన జనాభాలో ఎక్కువ వరకు పేద సంఖ్యలో ఉంటారు కాబట్టి జనాలు, ధనిక జనాభా తక్కువ, పేద జనాభా ఎక్కువ కదా. అందుకే 600 మిలియన్ల మంది ఈ పేదరికం సమస్యను ఎదుర్కొనేటువంటి సమస్య ఒకటి పుట్టుకొచ్చే అవకాశం ఉందని యుఎన్డిపి చెప్పింది. ప్రపంచంలో ఈ పేదరికం సమస్య ప్రధానంగా ఎక్కడెక్కువ ఉందంటే గంగా నది పరిసర ప్రాంతాలలోను, నైలు నది పరిసర ప్రాంతాలలో ఈ సమస్య ఎక్కువగా ఉన్నది. గంగా నది మరియు నైలు నది పరిసర ప్రాంతాలలో ఈ సమస్య చాలా అధికంగా ఉన్నది. నైలు నది ఆఫ్రికా ఖండంలో ఈజిప్ట్ దేశం గుండా పోతుంది, గంగా నది భారతదేశం గుండా పోతుంది. ఈ నైలు నది పరిసర ప్రాంతాలలోను, గంగా నది పరిసర ప్రాంతాలలోను అధిక సంఖ్యలో పేదవాళ్ళు గుడారాలు ఏర్పాటు చేసుకుని నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నది తీర ప్రాంతంలో ఎక్కువ ఎఫెక్ట్ ఇక్కడే ఉన్నది. అభివృద్ధి చెందినటువంటి దేశాల స్థాయితో పోల్చుకొని అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా అంతే స్థాయిలో పర్యావరణ వనరులు నాశనం చేసినట్లయితే మానవుడు బతకడానికి ఇంకొక 9 భూగోళాలు అవసరమని చెప్పడం జరిగింది యుఎన్డిపి. అభివృద్ధి చెందిన దేశాల స్థాయిలో అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా అంతే స్థాయిలో కర్బన ఉద్గారాలను విడుదల చేసి కాలుష్యాలకు కారణమైతే మనిషి బతకడానికి ఇంకొక 9 భూగోళాలు అవసరము అని చెప్పేసి ఇందులో పేర్కొనడం జరిగింది. తర్వాత అప్పటి భారత ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ అయినటువంటి 2007-8లో అప్పటి భారత ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ అయినటువంటి మాంటెక్ సింగ్ అహ్లూవాలియా ఏం చెప్పాడంటే కర్బన ఉద్గారాల విడుదలను దేశాల వారీగా కాకుండా సగటు పౌరుడు లెక్క చూసుకోవాలి. ఎందుకంటే భారతదేశంలో జనాభా ఎక్కువ ఉంది కాబట్టి, అమెరికా లాంటి దేశాల్లో జనాభా తక్కువ ఉంది కాబట్టి, సో తక్కువ జనాభాలో కూడా అంత స్థాయిలో కర్బన ఉద్గారాలు విడుదల చేయడం అనేది చాలా దారుణం. భారత్ లోపల ఇంత పెద్ద మొత్తంలో జనాభా ఉన్నది కాబట్టి ఈ జనాభా అవసరాలు తీర్చడానికి ప్రభుత్వాలు పరిశ్రమలు స్థాపించి ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది ఇంతమంది అవసరాలు తీర్చడానికి. అలాంటప్పుడు భారతదేశంలో కర్బన ఉద్గారాలు కొంత ఎక్కువ మొత్తంలో విడుదలైనప్పటికీ ఆ విడుదలను దేశం మొత్తంగా చూడకుండా సగటున చూడాలి. సగటు పౌరుడి ప్రకారంగా చూస్తే భారత్తో పోల్చుకుంటే అమెరికా 20 రెట్లు ఎక్కువగా, భారత్తో పోల్చుకుంటే యూరోపియన్ యూనియన్ దేశాలు ముఖ్యంగా బ్రిటన్ ఒక 10 రెట్లు ఎక్కువగా కర్బన ఉద్గారాలు విడుదల చేస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. కాబట్టి దేశం మొత్తంగా చూడకండి, సగటు పౌరుడి ప్రకారంగా చూడండి. చూస్తే భారత్తో పోల్చుకుంటే అమెరికా, బ్రిటన్ దేశంలోనే కర్బన ఉద్గారాల విడుదల మనకు ఎక్కువ మొత్తంలో కనిపిస్తుందని చెప్పేసి మాంటెక్ సింగ్ అహ్లూవాలియా చెప్పడం జరిగింది. అలాగనే యుఎన్డిపి 2007-8లో వీళ్ళు చెప్పినటువంటి మరొక అంశం ఏంటంటే అభివృద్ధి చెందినటువంటి దేశాలు అత్యంత వెనుకబడినటువంటి దేశాలకు, చిన్న చిన్న ద్వీపాలకు కాలుష్యం లేనటువంటి ఉత్పత్తి పద్ధతులను అందజేయడానికి అడాప్టేషన్ ఫండ్ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేసి ఆ ఫండ్ సహాయంతో అత్యంత వెనుకబడినటువంటి దేశాలు మరి చిన్న చిన్న ద్వీపాలకు టెక్నాలజీని అందజేస్తున్నాయి. ఏం టెక్నాలజీ? కాలుష్యాలు లేనటువంటి ఉత్పత్తిని చేపట్టేటువంటి యంత్రాలను అందజేస్తూ కొంత ఈ వెనుకబడిన దేశాలకు సహకరిస్తున్నాయి అభివృద్ధి చెందిన దేశాలు. ఇందుకు గాను అడాప్టేషన్ ఫండ్ ఒకటి ఏర్పాటు చేయడం కూడా జరిగినది. ఈ విషయాలు మనకు 2007-8లో వచ్చిన యుఎన్డిపి రిపోర్టు చెబుతున్నది. మళ్ళీ యుఎన్డిపి కొన్ని లక్ష్యాలు కూడా డిసైడ్ చేసింది 2007-8లో. యుఎన్డిపి 2007-8లో కొన్ని లక్ష్యాలను రూపొందించడం జరిగింది. ఆ యుఎన్డిపి పెట్టినటువంటి లక్ష్యాలు ఏంటి చూస్తే 2020 కల్లా ప్రపంచ దేశాలు 1990తో పోల్చుకుంటే 2020 నాటికి 50% కర్బన ఉద్గారాలను తగ్గించుకోవాలి అనే టార్గెట్ ఉన్నది. ఈ విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని చాలా ఇంపార్టెంట్. యుఎన్డిపి లక్ష్యాలలో 2007-8 లక్ష్యాలలో ఒక ప్రధానమైన అంశం ఏంటంటే 1990 నాటితో పోల్చుకుంటే 2020 నాటికి ఆ లక్ష్యం ఎప్పుడండి తీసుకున్నది 2007-8లో. కానీ ఎప్పటి నాటితో పోల్చుకుని ఎప్పటి వరకు అంటే 1990తో పోల్చుకుని 2020 నాటికి కర్బన ఉద్గారాలను 50% తగ్గించుకోవాలి. ఇందులో అభివృద్ధి చెందిన దేశాలైతే 2020 నాటికి 30% నుంచి 50% మధ్య, 20% నుంచి 50% మధ్య
2050 నాటికి 80% కర్బన ఉద్గారాలు తగ్గించుకోవాలి. అంటే అభివృద్ధి చెందిన దేశాల మీదనే ఎక్కువ బాధ్యత ఉన్నది కర్బన ఉద్గారాలను తగ్గించుకోవడంలోను. అది యుఎన్డిపి చెప్పినటువంటి లక్ష్యాలలో. అన్ని దేశాలు కలుపుకొని 1990తో కంపేర్ చేసుకుంటే 2020 నాటికి కర్బన ఉద్గారాల విడుదలను 50% తగ్గించాలి. 50% తగ్గించాలి. అలాగనే అభివృద్ధి చెందిన దేశాలు అయితేనేమో 20% నుంచి 50% మధ్య 2020 నాటికి, 2050 నాటికి 80% కర్బన ఉద్గారాలను తగ్గించుకోవాలి. అలాగనే కర్బన ఉద్గారాలకు ఒక ధరను నిర్ణయించాలి. కర్బన ఉద్గారాల విడుదలకు ఒక ధరను నిర్ణయించాలి. ఏదైనా ఒక దేశం ఎక్కువ మొత్తంలో కర్బన ఉద్గారాలను విడుదల చేస్తున్నట్లయితే ఆ దేశాలకు కర్బన ఉద్గారాల వల్ల ఎంతైతే ఎఫెక్ట్ పడుతుందో అంచనా వేసి ఒక ధర నిర్ణయించి ఆ దేశం మీద ఫైన్ వేయాలి, పెనాల్టీ వేయాలి. అమెరికా వేసిందండి. అమెరికా ఒక కార్ల తయారీ కంపెనీకి పెనాల్టీ వేసింది. అదేంటంటే వోక్స్ వ్యాగన్ అనే కంపెనీ కార్లను తయారు చేసి అమెరికాలో అమ్మింది. అలా అమ్మడం వల్ల ఆ కార్ల తయారీలో ఇంజిన్ సామర్థ్యం సరిగ్గా లేదని, ఒక రకమైనటువంటి కాలుష్యాలు విడుదల చేయబడి అమెరికాలో కాలుష్యానికి గురి చేయబడిందని, సో దీని కారణంగా అమెరికా ఈ జర్మన్ కంపెనీ అయినటువంటి వోక్స్ వ్యాగన్ కంపెనీ పైన పెనాల్టీ విధించింది. కాలుష్యాలకు గురి చేయబడేటువంటి కార్లను తయారు చేసి అమెరికాలో అమ్మినందుకు గాను ఆ కార్ల నుంచి వెలువడే ఒక రకమైనటువంటి ఈ కాలుష్యాల వల్ల అమెరికా దెబ్బతింటుందని అమెరికా అనేటువంటి దేశము జర్మనీ దేశంలో ఉన్నటువంటి ఈ కంపెనీపై, వోక్స్ వ్యాగన్ కంపెనీపై పెనాల్టీ వేయడం జరిగింది. ఇట్లా ప్రపంచంలో అన్ని దేశాలకు కూడా ఎక్కువ మొత్తంలో కర్బన ఉద్గారాలకు విడుదల చేయబడే కంపెనీలకు కానీ లేదా వెహికల్స్ కానీ పెనాల్టీ వేసినట్లయితే, ముఖ్యంగా కంపెనీలకే కూడా దేశానికి వేయాలి పెనాల్టీ వేస్తే, అప్పుడు కర్బన ఉద్గారాలు ఎక్కువ మొత్తంలో విడుదల చేయకుండా దేశాలు జాగ్రత్త పడతాయి. అది యుఎన్డిపి చెప్పినటువంటి ఒక వర్డ్. కర్బన ఉద్గారాల విడుదలకు ఒక ధరను నిర్ణయించి అది పెనాల్టీ కింద వసూలు చేయాలి. అలాగనే ప్రతి సంవత్సరం $25 మిలియన్ నుంచి, డాలర్ అనే పదం పడలేదు అక్కడ, డాలర్ అనే పదం యాడ్ చేసుకోండి. ప్రతి సంవత్సరం $25 మిలియన్ నుండి $50 మిలియన్ మధ్య, 25 నుంచి $50 మిలియన్ చేర్చుతూ క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ ఫెసిలిటీని ఏర్పాటు చేయాలి. క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ ఫెసిలిటీ ప్రతి సంవత్సరం $25 మిలియన్ నుంచి $50 మిలియన్ చేర్చుతూ క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ ఫెసిలిటీని ఏర్పాటు చేయాలి. దీని ద్వారా ఏం చేయాలంటే పర్యావరణ కాలుష్యాలను తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేపట్టాలి. ఇలా యుఎన్డిపి లక్ష్యాలలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఇవి. 2020 నాటికి 90తో పోల్చుకుంటే 50% కర్బన ఉద్గారాలు తగ్గించుకోవాలి. అభివృద్ధి చెందిన దేశాలు అయితే 20 నుంచి 50%, 2050 వరకు అయితే 80% తగ్గించుకోవాలి. కర్బన ఉద్గారాల విడుదలకు ధర నిర్ణయించాలి. ధర నిర్ణయించడమే కాకుండా ప్రతి సంవత్సరం $25 మిలియన్ నుంచి $50 మిలియన్ మధ్య ఆదాయాన్ని చేర్చి క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ ఫెసిలిటీని ఒకటి ఏర్పాటు చేయాలి అనే అంశాన్ని యుఎన్డిపి చెప్పింది. అలాగనే సుస్థిరాభివృద్ధి సాధన కోసం, ప్రపంచ పర్యావరణ పరిరక్షణ కోసం అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని నెలకొల్పాలి అనే అంశాల గురించి యుఎన్డిపి చెప్పడము జరిగింది. ఇది యుఎన్డిపి యొక్క నివేదిక 2007-8. ఈ నివేదికలో మీరు గుర్తుంచుకోవాల్సిన ప్రధానమైన అంశం ఏమిటంటే 1990తో పోల్చుకుంటే 2020 నాటికి 50% కర్బన ఉద్గారాలను తగ్గించుకోవాలని టార్గెట్ ఉన్నది. సో దీన్ని మళ్ళీ 2015లో ఆ టార్గెట్ 2030కి పెంచారు మళ్ళీ మధ్యలో. అది ముందు మనం మాట్లాడుకుంటాం. సో ఇప్పటికైతే ఆ అంశం చాలా ఇంపార్టెంట్. మళ్ళీ నేను గుర్తు చేసినప్పుడు నాకు రిపీట్ చేయాలి దాన్ని. ఎందుకంటే ఆ టార్గెట్ మనకు క్యోటో ప్రోటోకాల్లో ఒకలా ఉంది, ప్యారిస్ ఒప్పందంలో ఒకలా ఉంది, యుఎన్డిపి రిపోర్ట్ లో ఒకలా ఉంది. యుఎన్డిపి రిపోర్ట్ ఏం చెప్తుందంటే 1990తో కంపేర్ చేసుకుంటే 2020 నాటికి కర్బన ఉద్గారాలను 50% తగ్గించాలని యుఎన్డిపి చెప్తుంది. కానీ క్యోటో ప్రోటోకాల్ ఏం చెప్పిందంటే
2005 నుంచి 2012 మధ్య అమల్లో ఉన్న క్యోటో ప్రోటోకాల్ ఏం చెప్పిందంటే 1990తో పోల్చుకుంటే 2020 నాటికి 1990తో పోల్చుకుంటే 2020 నాటికి 60% కర్బన ఉద్గారాలు తగ్గించుకోవాలని క్యోటో ప్రోటోకాల్ చెప్పింది. ప్యారిస్ ఒప్పందం ఏం చెప్పించారంటే ఈ ప్యారిస్ ఒప్పందం 1990తో పోల్చుకుంటే 2030 నాటికి కర్బన ఉద్గారాలను 40% తగ్గించుకోవాలని చెప్పడం జరిగింది. అవి ముందు మనం డిస్కషన్ చేస్తాం కానీ ఫస్ట్ అయితే ఇది గుర్తుపెట్టుకోండి. UNDP 2007-8లో కర్బన ఉద్గారాలను విడుదలను తగ్గించాలని 90తో కంపేర్ చేసుకుంటే 2020 నాటికి 50% కర్బన ఉద్గారాలు తగ్గించుకోవాలని చెప్పడం జరిగింది. సో ఇదంతా కూడా UNDP రిపోర్ట్ కింద మనం చూస్తాం 2007-8లో. దీని తర్వాత నెక్స్ట్ మనము ప్రపంచ దరిద్ర సమావేశాలు ఈ టాపిక్ గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. బ్రేక్ సార్ ప్లీజ్ బ్రేక్ సార్. ఇప్పుడే బ్రేక్ వచ్చిందంటే టైం వీడియో స్టక్ అవుతుంది. బోర్డు నో క్లారిటీ. ఓకే రైట్ అండి. సరే ఒక బ్రేక్ తీసుకొని బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం.